నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. అమెరికా కళ భారతీయ ఐటీ వృత్తి నిపుణుల దశాబ్దాల స్వప్నం. కానీ ఇప్పుడు కళ ఉంటే సరిపోదు, అది నెరవేరాలంటే లక్షల్లో ఒకరికుండే ప్రతిభతో పాటు కోట్ల రూపాయల ఆర్థిక బలం కూడా ఉండాల్సిందేనా? అవునని అంటోంది ట్రంప్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం. H1B వీసా ఆశావహులపై ఏకంగా $1,3265 అదనపు భారం వేసేందుకు రంగం సిద్ధమైంది. మరోవైపు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులను వదిలిపెట్టకుండా OPT నిబంధనలు, ప్రవేశ గడువులు కఠినతరం చేస్తోంది అక్కడి ప్రభుత్వం. 2 లక్షల వ్యాపార, పర్యాటక వీసాలపైన కత్తి ఎక్కుపెట్టారు ట్రంప్. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? ఇవన్నీ వలస నిబంధనల మార్పా, లేక విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు పొమ్మనకుండా పొగబెడుతున్నారా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొన్న వారు జొన్నలగడ్డ వివేకానందమూర్తి గారు, అమెరికా ఇమిగ్రేషన్ వ్యవహారాల నిపుణులు, విజయవాడ నుంచి. నమస్తే అండి వివేక గారు. నమస్కారం అండి. అట్లాగే డాక్టర్ రాధా రఘురామ పాత్రుని గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణురాలు, విశాఖపట్నం నుంచి. నమస్తే అండి రాధా గారు. నమస్తే అండి. రైట్, వివేకానందమూర్తి గారు, H1B పై ప్రతిపాదించిన ఈ $1,3265 అదనపు రుసుము దేనికోసం? ఇది సాధారణ అప్లికేషన్ ఫీజులతో కూడా సంబంధం లేకుండా ఇంత ఫీజు అయితే ఇది పెనుభారమే కదా. అయినా ఈ ప్రతిపాదన వెనక ఉన్న కారణాలు ఏంటండి? ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రతిపాదన తీసుకురావడానికి కారణం గతంలో ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రొక్లమేషన్ అండి. ఆల్రెడీ గవర్నమెంట్ ప్రొక్లమేషన్, ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ చేశారు. అప్పుడు $1,00,000 ఫీజు అని చెప్పారు ఎక్స్ట్రా చేస్తున్న H1B మీదని. కానీ అది జూన్లోని మ్యాసచ్యూసెట్స్లో ఒక కోర్టులో దాన్ని కొట్టిపడేశారు. ఇది చెల్లదు, లాఫుల్ కాదు అని. అది ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్. అట్లా కాకుండా ఒక అఫీషియల్ మార్గం ద్వారా వెళ్దామని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్స్ ఉంది కదా, DHS, వాళ్ళు ఒక రిజిస్టర్లో ఉంటుంది, ఫెడరల్ రిజిస్టర్ ఉంటుంది. అందులో నిన్న మండే నాడు ఎంటర్ చేశారు ఈ రూల్ తీసుకొస్తామని. కానీ ఈ రూల్ తాలూకా వివరాలన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గానే ఉన్నాయి. ఇంకా ఈ రూల్ ప్రకారం మీరు చెప్పినట్టు $1,03,295 ఎక్స్ట్రా ఫీజు అడుగుతున్నారు అనుకున్న దానికన్నా కూడా. దీన్ని ఎందుకు అంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది DHS సెక్రటరీ గారు ప్రతిపాదించారు. ఆయనకున్న పవర్స్ ఏంటి? ఆయన పవర్స్ ఎంతవరకు అంటే టు రికవర్ ద ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్. అంటే ఏ ఇమిగ్రేషన్ సర్వీసెస్ చేస్తున్నారో ఆ కాస్ట్ రికవర్ చేసుకునే పవర్ వాళ్ళకు ఉంది అధికారికంగా. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, మా సంస్థే కాదు, మన యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెసే కాకుండా ICN ఉంది, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కానీ, లేదంటే ఈ సంస్థలు అన్నీ కూడా, అనుబంధ సంస్థలు అన్నీ కూడా కలిపి ఇన్కర్ చేస్తున్నవన్నీ INA 286M 286N అని రూల్స్ ఉంటాయి. ఈ ఇన్కర్ చేస్తున్న ఖర్చు అంతా కూడా మేము రికవర్ చేయాలంటే ఈ మాత్రం ఉండాలి. మనకి ఈ క్యాప్ సబ్జెక్ట్ H1B వీసాస్ 85,000 ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ ఫీజుని పెడదామని వాళ్ళు ప్రతిపాదించారు. దీనికి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ $8.87 బిలియన్. దీనివల్ల అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు కూడా ఈ కాస్ట్ని భరించక్కర్లేదు. ఇదంతా వాళ్ళ దగ్గర నుంచే, ఎవరైతే మన దేశానికి వచ్చి ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేద్దామని చెప్పి ఒక అఫీషియల్ మార్గం ద్వారా వస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిన ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ కాకుండా ఈ రిజిస్టర్లో ఎంటర్ చేయడం వల్ల, ఆ రిజిస్టర్లో ఎంటర్ చేశాక 30 రోజులు దాన్ని కామెంట్స్ కోసం ఉంచుతారు. ఆ 30 రోజుల తర్వాత దాన్ని ఒక రూల్ కింద పబ్లిష్ చేస్తారు. ఇంకా రూల్ కింద పబ్లిష్ అవ్వలేదు, ఎగ్జాక్ట్లీ ఏం తెలియదు, రిజిస్టర్లో నిన్న ఎంటర్ అయింది. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎంతవరకు కూడా అంతర్గత కారణాలు వేరే ఉండొచ్చు. అది వీగిపోయింది కాబట్టి కొత్త పద్ధతిలో రూల్ ప్రకారం వెళ్దామని స్టడీ చేసి అందరు ఎక్స్పర్ట్స్ కలిసి ఈ పద్ధతి అయితే మనకి నిలుస్తాం కోర్టులో అని చెప్పి ప్రవేశపెట్టి ఉండొచ్చు. సో అంతర్గతంగా వాళ్ళు డిస్కరేజ్ చేయడానికి, ప్లస్ అమెరికన్ టాలెంట్కి, అమెరికా వాళ్ళకి తక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి, ఈ మిగతా దేశస్తులు అందరూ, ఎక్కువగా 71% మన దేశస్తులే ఉంటారు, ఈ మిగతా దేశస్తులు అందరూ వచ్చి మన ఉద్యోగాలు తీసుకుంటున్నారని ఒక దుగ్ధ ఒకటి. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి, ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడైతే వచ్చారో ఆయన విధానానికి అనుగుణంగా వెళ్తున్నారు. ఇది రైటా తప్ప అదే డిఫరెంట్ డిస్కషన్ అది. బట్ ఆయన ఏదైతే మొదటి నుంచి చెప్తున్నారో దాని ప్రకారం వెళ్తున్నారు. అది బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ రూల్ సార్. రాధా గారు, అమెరికా ప్రభుత్వం వరుసగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తుంది. సో ఇలా కఠినతరం చేయడాన్ని కేవలం అక్రమ వలసలను అరికట్టే చర్యల్లో భాగం అనుకోవాలా, లేక విదేశీ నిపుణులు, స్టూడెంట్ సంఖ్యను తగ్గించే విస్తృత విధానంలో ఒక భాగమా? ఏమనుకోవాలి? మనం చూస్తే ట్రంప్ 2.0 రెజీమ్ చూస్తే
కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఈ ఇమిగ్రేషన్ విధానానికి పరంగా సైన్ చేసినప్పటి నుంచి కంప్లీట్గా ఇమిగ్రేషన్ పాలసీస్ కనుక మనం చూస్తే ఇది కేవలం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కట్టడి చేయడానికి మాత్రమే అనుకోవడానికి లేదు. కంప్లీట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ఇమిగ్రేషన్ పాలసీలోనే ఒక పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు అన్న అంశం మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే కంప్లీట్గా ఇప్పుడు యుఎస్ ఇమిగ్రేషన్ పాలసీ విధానం చూస్తే ఈ H1B వీసా ఫీజ్ హైక్ దగ్గర నుంచి అలాగే వీసా అప్లికెంట్స్ యొక్క డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేయడం దగ్గర నుంచి అలాగే వాళ్ళ మెడికల్ రికార్డ్స్ని చెక్ చేయడం అలాగే డిపెండెంట్ వీసాని కూడా టైటన్ చేయడం గ్రీన్ కార్డ్స్ ఇష్యూలో కూడా టైటనింగ్ పాలసీని అమలులోకి తీసుకురావడం అలాగే ఇప్పుడు సెప్టెంబర్ 15th నుంచి ఈ ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీద కూడా కంప్లీట్గా టైటన్ చేసే విధానం కానీ సో కంప్లీట్గా యుఎస్ పాలసీ విధానంలో మనకు 3 అంశాలు కనిపిస్తున్నాయి అలాగే 3 గోల్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ వన్ అయితే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కట్టడి చేయడంతో పాటు అమెరికన్స్కి జాబ్స్ కల్పించడం అలాగే దీంతో పాటు కంప్లీట్గా ఇమిగ్రేషన్ పాలసీలో ఒక సెలెక్టివ్ విధానాన్ని ప్రవేశపెట్టడం. అంటే ఇప్పుడు కంప్లీట్గా అమెరికన్ డోర్స్ ఇమిగ్రెంట్స్కి క్లోజ్ అయ్యాయని కాదు బట్ వాళ్ళు సెలెక్టివ్ బేస్డ్ అంశంతో ముందుకు వెళ్తున్నారని మనకు అర్థమవుతుంది. కంప్లీట్గా ఎంతవరకు ఈ ఇమిగ్రెంట్స్ రావాలి అలాగే ఏ రంగాల్లో ఇమిగ్రెంట్స్ని అలౌ చేయాలి ఇదంతా కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నటువంటి అంశం మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి. కాబట్టి ఒక అంశంలోని ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కట్టడి చేయడంతో పాటు సెలెక్టివ్గా ముందుకు వెళ్తున్నారు. ఒకప్పుడు కంప్లీట్గా అమెరికా టాలెంట్ పూల్ని అంతా కూడా ఆకర్షించే విధంగా వాళ్ళ పాలసీస్ ఉంటే ఇప్పుడు కంప్లీట్గా ఒక సెక్యూరిటీ పరంగా స్క్రూటినీ చేస్తూ సెలెక్టివ్ పరంగా అమెరికాకి ఎకనామిక్ వాల్యూ ఏ విధంగా చేకూరుస్తున్నారు అని కాస్ట్ బేస్డ్ విధానంతో ముందుకు వెళ్తున్నారు అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఒకప్పుడు ఇక్కడ నుంచి F1 వీసా తీసుకొని స్టూడెంట్ వీసాపై అమెరికాలో వెళ్ళి తర్వాత ఈ ఆప్షనల్ ట్రైనింగ్ చేస్తూ H1B వీసాతోని ఒక పాత్వే ఏర్పరచుకునే అంశంతో స్టూడెంట్స్ ముందుకు వెళ్ళే విధానం ఉండేది. అయితే కంప్లీట్గా ఇప్పుడు ఈ పాత్వే కంప్లీట్గా క్లోజ్ అయింది అలాగే ఈ పాత్వే కూడా కంప్లీట్గా అన్ప్రిడిక్టబుల్గా ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి అంశం. కాబట్టి కంప్లీట్గా అమెరికా ఒక సెలెక్టివ్ బేస్డ్ ఇమిగ్రేషన్ పాలసీతో ముందుకు వెళ్తున్నటువంటి అంశం మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. రైట్ అండి. వివేకానందమూర్తి గారు, గతంలో కూడా ట్రంప్ సర్కార్ ఇలాగే $1,00,000 ఫీజు వసూలు చేయాలని చూస్తే న్యాయస్థానంలో చుక్కెదురైంది తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే ప్రతిపాదనను తెరపైకి తేవడం వెనక లీగల్గా ఉన్న వ్యూహం ఏంటి? కోర్టులు దీన్ని మళ్ళీ అడ్డుకునే అవకాశం ఉందా? డాక్టర్ స్యూట్లు అని చెప్పేసి forward.us ఎడ్యుకేషన్ అని అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆయన ఆల్రెడీ నిన్ననే కామెంట్ చేశాడు. ఇట్స్ ఎ మ్యాసివ్ అటాక్ ఆన్ అమెరికన్ బిజినెసెస్, మ్యాసివ్ ట్యాక్స్ అటాక్ ఆన్ అమెరికన్ బిజినెసెస్ అన్నాడు ఆయన. 3 రకాల ట్యాక్స్ అమెరికన్ బిజినెసెస్ చాలా దెబ్బతింటాయండి. నెంబర్ 2 యూనివర్సిటీస్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఈ యూనివర్సిటీసు టెక్ ఫార్మ్స్ ఇంకా చాలా మిగతా అనుబంధిత సంస్థలు కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి ఈ రూల్స్ వల్ల. సో వీళ్ళందరూ కూడా దీన్ని హర్షించరు, దీన్ని వ్యతిరేకిస్తారు తప్ప. అండ్ ఒక్కసారి ఇంత హైక్ అనేది ఇది అబ్నార్మల్ అండి. కొంచెం హైక్ చేశారు, 10%, 20%, 30% కాదు, 100 టైమ్స్ మోర్ దెన్ వాట్ దేర్ కాస్టింగ్, 50 టైమ్స్ మోర్ దెన్ వాట్ దేర్ ఛార్జింగ్. ఇది జస్టిఫై చేయడం అంటే ఎవరన్నా సరే లాలో దీన్ని జస్టిఫై చేయడానికి వాళ్ళకు ఒకటే ఒక అథారిటీ ఉంది, DHS సెక్రటరీకి. అతను ఇన్కర్ చేసిన కాస్ట్ ఇమ్మిగ్రేషన్కి తత్సంబంధిత మొత్తం ప్రోగ్రామ్ అంతటికీ కూడా వాళ్ళు ఇన్కర్ చేసిన కాస్ట్ని రికవర్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఆ కాస్ట్ ఇంతవరకు $2,000 to $5,000 ఉన్న కాస్ట్ దాని మీద అదనంగా 1,03,000 చిల్లర ఎక్కువ చేస్తున్నారు అంటే దాన్ని జస్టిఫై చేసుకోవడం ఏ కోర్టులోనైనా చాలా కష్టం. అడ్డుకాలమే ఈ రూల్కి. ఇది ఇంకా ఫస్ట్ రిజిస్టర్లో ఎంటర్ అయింది, ఇంకా 1 month టైం ఉంది. ఆ తర్వాత ఇది ఒక రెగ్యులేషన్ కింద వస్తుంది. ఆ రెగ్యులేషన్ వచ్చిన తర్వాత ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు. దీన్ని అప్పుడే ఛాలెంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ రెగ్యులేషన్ వచ్చిన వెంటనే దాన్ని ఛాలెంజ్ చేస్తారు. ఆల్రెడీ రెడీగా ఉన్నారు, ఆల్రెడీ చాలామంది దీన్ని స్టడీ చేస్తున్నారు. ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత ఇన్కర్ అవుతుంది, అసలు అనుబంధిత సంస్థలు కూడా వీళ్ళే భరించాలా, దానికి వేరే ఫండ్స్ ఉన్నాయి కదా, ఈ రకాల ఆర్గ్యుమెంట్స్ ఆల్రెడీ మొదలైనవి. సో ఇది కోర్టులో నిలుస్తుందా చాలా చాలా డిబేటబుల్, అది చెప్పలేము మనం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక్క విషయం మటుకు షూర్, అమెరికా అనేది
H1B వీసాలని సెలెక్టివ్గా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకుండా బాగా సెలెక్టివ్గా చేసి ఇద్దామని చూస్తున్నారు. ఇప్పుడు 85,000 క్యాప్ వీసాల్లో కూడా 65,000 జనరల్లో ఉంటే 20,000 అక్కడ చదువుకున్న వాళ్ళకు ఉంది. అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా టైటిన్ చేసి, ఇందాక మేడం చెప్పారు కదా, ఓపీటీ ద్వారా వెళ్ళడం, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ 3 years ఉంటుంది స్టెమ్ ప్రోగ్రామ్ అయితే, దానికి కూడా ఓపీటీకి కూడా వీసాకు కూడా ఇది వర్తిస్తుందా, లేకపోతే ఓపీటీ తర్వాత H1Bకి వర్తిస్తుందా? ఓన్లీ H1Bకే చెప్తున్నారు ప్రస్తుతం, ఓపీటీకి అంటలేదు. దేర్ఫోర్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లా. ఖచ్చితంగా ఛాలెంజ్ చేయబడుతుంది. రాబోయే నెలలోనే మనకు తెలుస్తుంది ఎంతవరకు ఇది నిలుస్తుంది అనేది. రాధా గారు, అదే విషయం చెప్పండి. అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థులకు ఇప్పుడు ఓపీటీ నిబంధనలు అట్లాగే ప్రవేశ గడువులు, ఈ అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఈ విషయంలో ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు ఏంటి, వాటి ఎఫెక్ట్ ఎట్లా పడుతోంది? ఇంతకు పూర్వం స్టూడెంట్ వీసా సంపాదించడం, సో స్టూడెంట్ వీసా సంపాదించాక అలాగే అక్కడ మంచి కాలేజ్లో అడ్మిషన్ దొరకడం, సో కంప్లీట్గా ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత కూడా ఇప్పుడు చూసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అకాడమిక్ జర్నీ ఏ విధంగా స్మూత్గా సాగుతుందా, కంప్లీట్గా అన్ప్రిడిక్టబుల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఈ కొత్తగా ఈ ఆప్షనల్ ట్రైనింగ్కి తెచ్చినటువంటి ఫీజ్ హైక్ అయితేనేమి కానీ, అలాగే దీనికి అటాచ్ చేసినటువంటి స్టింజెడ్ రెగ్యులేషన్స్ అయితేనేమి కానీ, కంప్లీట్గా స్టూడెంట్స్ అందరిలో కూడా ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఇంతకు పూర్వం అంటే స్టూడెంట్స్ అడ్మిషన్ అక్కడ అమెరికన్ కాలేజెస్లో కానీ యూనివర్సిటీల్లో కానీ అడ్మిషన్స్ సంపాదించినటువంటి సమయంలో వాళ్లకు ఈ స్టేటస్ అంటే వాళ్ళకు అక్కడ ఇచ్చినటువంటి ఈ ఒక స్టేటస్ ఆధారంగా వాళ్లకు అడ్మిషన్స్ ఇచ్చినటువంటి అంశం మనం చూసాం. అయితే ఇప్పుడు దాన్ని September 15th తర్వాత కంప్లీట్గా వాళ్ళ స్టేటస్ ఆధారం కాకుండా AUD అని అంటారు, అడ్మిషన్ అంటిల్ డేట్, అంటే వాళ్ళు ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ అడ్మిషన్. ఇంతకు పూర్వం ఇచ్చినటువంటి స్టేటస్ ఆధారంగా అడ్మిషన్స్ కాకుండా, అంటే అప్పుడు ఇచ్చినటువంటి I-20 ప్రోగ్రామ్, అంటే వాళ్ళు కంప్లీట్గా స్టూడెంట్ స్టేటస్ ఆధారంగా చేసే అడ్మిషన్స్కి ప్యారలల్గా ఇప్పుడు ఇస్తున్నటువంటి అడ్మిషన్స్ అయితే ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ అడ్మిషన్, అంటే వాళ్ళు ఒకవేళ అడ్మిషన్ పీరియడ్ పూర్తయినటువంటి సందర్భంలో వాళ్ళు అమెరికాను విడిచి వెళ్ళాలి. సో ఈ నిబంధనలు చాలా కఠిన సాధ్యం అవబోతున్నాయి. అండ్ అంతకు పూర్వం ఇచ్చినటువంటి ఈ స్టేటస్ అడ్మిషన్స్ ఆధారంగా వాళ్ళు కొంత ఎక్స్టెండెడ్ పీరియడ్ అమెరికాలో ఉండాల్సి వచ్చినటువంటి టైంలో వాళ్లకు అక్కడ యూనివర్సిటీ అఫీషియల్స్ అంటే యూనివర్సిటీ కంప్లైంట్స్ కంప్లీట్ చేస్తే సరిపోయేది. బట్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ అడ్మిషన్స్ ఆధారంగా వాళ్ళు తిరిగి అక్కడ ఫెడరల్ ఇమిగ్రేషన్ అథారిటీస్కి అప్లై చేసుకోవాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఇది చాలా కఠిన సాధ్యం అవుతుంది. ఎస్పెషలీ 4 years ప్రోగ్రామ్ అనుకుందాం, బట్ ఎస్పెషలీ ఇలాంటి రీసెర్చ్ కానీ లేదంటే PhD అడ్మిషన్స్ కానీ లేకపోతే ఒక మెడికల్ రీసెర్చ్ కానీ ఇతర ఇలాంటి కోర్సెస్లోని అంటే ఒక ఫిక్స్డ్ పీరియడ్ కాకుండా కొంతవరకు పొడిగించాల్సి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు తిరిగి ఫెడరల్ ఇమిగ్రేషన్ అథారిటీస్కి కంప్లీట్గా వాళ్ళు అప్లై చేసుకోవాల్సి రావటం ఇక్కడ చాలా కఠిన సాధ్యం అవుతున్న సందర్భం. రైట్, ఓకే, చర్చ కొనసాగిద్దామండి. వివేకానంద మూర్తి గారు, H1B మాత్రమే కాదు బిజినెస్ టూరిస్ట్ వీసాలపై కూడా ఈ ఆంక్షలు విధిస్తున్నారు. మిగిలిన అంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఈ తాత్కాలిక వీసాలపై ఎందుకు ఈ ప్రెజర్? అట్లాగే అమెరికా తలుపులు విదేశీయులకు క్రమంగా మూసుకుపోతున్నాయనే సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఇందులో? అది ప్రాబబ్లీ నాట్ కరెక్ట్ అండి. అమెరికాకి తలుపులు మూసేయడం అనేది కరెక్ట్ కాదు. విజిటర్ వీసాస్ ఉంటే చాలామందికి వస్తున్నాయి కూడా, చాలా తక్కువ ఇస్తున్నారు. యాక్చువల్గా ఈ గత 3 నెలల నుంచి వీసా డేట్ అనేది దొరకడం చాలా కష్టమైపోయింది. వీసా అపాయింట్మెంట్సే దొరకట్లేదు. దీని వెనకాల ఏదో రీజన్ ఉంది. దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే విచ్ ఈస్ స్టిల్ నాట్ అండర్స్టూడ్ బై ఎనీబడి. అంటే ఎవరికి అర్థం అవ్వకుండా ఏదో ఒక ఇందాక రాధా మేడం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక పునాదిలోనే ఒక కంప్లీట్గా షిఫ్ట్ వస్తున్నది అమెరికన్ పాలసీల్లోనే. ఆ పాలసీలకు అనుగుణంగా విజిటర్ వీసాస్ అవన్నీ కూడా చేద్దామని కొంచెం కష్టతరం ప్రస్తుతానికి చేస్తున్నారు. కానీ విజిటింగ్ వీసాస్ నాకు తెలిసి ఆపరు. దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది తప్ప వాళ్ళకి నష్టమే లేదు. అట్ ద సేమ్ టైం విజిటింగ్ వీసా పేరుతో ఎలాగోలాగా అమెరికా ప్రవేశించి అక్కడ ఉండిపోదాం అనుకునే వాళ్ళని అడ్డుకట్ట వేయడానికి చాలా రూల్స్, చాలా నిబంధనలు తీసుకొచ్చారు.
ఇప్పుడు ప్రతి వాళ్ళ సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు. ఈ మధ్య మా స్టూడెంట్ ఒక అబ్బాయికి రెడిట్లో అతను ఏదో ఒకసారి పేపర్ లీక్ అవుతున్నాయి, మీకు ఏమైనా క్వశ్చన్ పేపర్ కావాలని అడిగితే అయితే పంపించని చూద్దామని పెట్టాడట. ఆ పేపర్ అతనికి రాలేదు, అతను చూడలేదు, ఏం లేదు. బట్ ఆ రెడిట్లో అతని మెసేజ్ చూసి అతనికి వీసా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఏం చేస్తున్నాం అవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. ఇది సెక్యూరిటీ రీజన్ అనుకోవచ్చు, ఓవర్ సెక్యూరిటీ రీజన్ అనుకోవచ్చు. పిల్లలు కూడా అట్లా చేస్తున్నారంటే. బట్ డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ షిఫ్ట్ ఇన్ ద పాలసీ. ఇందాక మేడం చెప్పినట్టు ఆ పునాదిలోనే, ఆ పాలసీలోనే ఏదో పునర్నిర్మాణమో పునర్విభజన అంటాం కదా, ఆ టైప్లో షిఫ్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా షిఫ్ట్ జరుగుతోంది. బిజినెస్ వీసాల్లో కూడా అంతే అవుతోంది. అన్లెస్ అంటిల్ మీకు ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటే కానీ, స్పెసిఫిక్గా వాళ్ళని కన్విన్స్ చేస్తే కానీ ఇవ్వట్లా. ఇదివరకు ఎట్లాగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడం అనేది జరగట్లేదు. ఖచ్చితంగా పాలసీలో షిఫ్ట్ ఉంది. కొన్నాళ్ళు పోతే అర్థం అవుతుంది మనకి, మెల్లిమెల్లిగా తెలుస్తుంది అదంతా కూడా. ఈ మళ్ళా దీన్ని ఛాలెంజ్ చేయడం, సెప్టెంబర్ 15 వాళ్ళు ఏదో చాలా అంటున్నారు, సెప్టెంబర్ 15 నుంచి ఇట్లా ఉంటుంది, అన్ని కూడా యూనివర్సిటీస్ లెటర్స్ ఇవ్వడం అది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండి. రాధా గారు, 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన H1B పిటిషన్లో 71% భారతీయులవే. సో ఈ లెక్కల ప్రకారం చూస్తే ఈ తాజా రుసుం వడ్డన నేరుగా భారతదేశ ఆర్థిక ప్రయోజనాలు అట్లాగే మన ఐటీ కంపెనీల బడ్జెట్లపై దెబ్బతీసే అవకాశం ఏమైనా ఉందా? ఇది ఇనీషియల్గా మన భారతదేశంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, లేదంటే మైంట్రీ కానీ, టెక్ మహేంద్ర వంటి ఐటీ సంస్థల రెవెన్యూస్లో, అంటే వాళ్ళు కూడా ఈ H1B వీసా ఫీజు ఇది వాళ్ళు భరించాలా లేదంటే వాళ్ళు కస్టమర్స్కి ట్రాన్స్ఫర్ చేయాలా అనే డిబేట్ ఇప్పటికీ అయితే కొనసాగుతుంది. అయితే మనం ఇది చూసినటువంటి సందర్భంలో ఇటు ఐటీ సంస్థలు కూడా వాళ్ళు డిఫరెంట్గా, అంటే ఇప్పటి వరకు ఆన్ సైట్ మోడల్, అంటే H1B వీసా ఆధారంగా అక్కడ మన సర్వీసెస్ని పంపించి, అంటే మన ఫోర్స్ని, మన ఐటీ ప్రొఫెషనల్స్ని పంపించి ఆన్ సైట్ సర్వీసెస్ మోడల్కి ఇప్పుడు వాళ్ళు కూడా ఒక రీప్లేస్మెంట్ అయితే ఆల్రెడీ వచ్చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో సర్వీస్ డెలివరీ ఫ్రమ్ ఇండియా అనే పద్ధతి కానీ, లేదంటే గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ని డెవలప్ చేయడం కానీ, లేదా అంటే ఏఐని యూజ్ చేయడం కానీ, లేదంటే ఆటోమేషన్ టెక్నిక్స్ని యూజ్ చేయడం ద్వారా సో మన భారతదేశం నుంచే ఈ సర్వీసెస్ని డెలివరీ చేసే పద్ధతులు చాలా వరకు డిఫరెంట్ మోడల్స్ని అనుసరించడానికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. అలాగే చాలా వరకు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇది లాంగ్ రన్లో ఇది భారతదేశం ఐటీ కంపెనీస్ పైన కాదు, యాక్చువల్గా కూడా అమెరికన్ ఐటీ జైంట్స్ పై దీని యొక్క ఇంపాక్ట్ లాంగ్ రన్లో ఉండే పద్ధతి అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. బికాజ్ అమెజాన్లోనే చూస్తే 10,000కు పైగా H1B వీసా ప్రొఫెషనల్స్ వర్క్ చేసినటువంటి పరిస్థితి. దీంతో ఈక్వల్గా ఇటు మైక్రోసాఫ్ట్లో అయితేనే ఏమి కానీ, యాపిల్ వంటి సంస్థల్లో కానీ 5,000కి పైగా H1B వీసా ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తున్నారు. సో లాంగ్ రన్లో ఇది అమెరికన్ ఎకానమీపై ఇంపాక్ట్ చూపిస్తుంది. వివేకా గారు, H1Bలో ప్రధానంగా భారతీయులే పెద్ద సంఖ్యలో ఉంటారు. సో ఈ నిబంధనలు కఠినతరం చేయటం వల్ల భారతీయ ఐటీ నిపుణుల అమెరికా కళకు నిజంగానే గండి పడుతుందా, లేక ప్రతిభ ఉన్న వాళ్ళకి మార్గాలు ఎప్పటికీ ఉంటాయా? సార్, ప్రతిభ ఉన్న వాళ్ళకి మార్గాలు ఎప్పుడూ ఉంటాయనేది ఖచ్చితం. ఎందుకంటే ఇప్పుడు మన మెయిన్గా అమెరికాలోని స్టార్టప్ ఈకో సిస్టమ్ అనేది పూర్తిగా విచ్ఛిన్నం అవుతుంది. ఇది కనుక ఈ రూల్ కనుక వస్తే, నాకు తెలిసి ఇది కోర్టులో ఛాలెంజ్ అవుతుంది, రావడం చాలా కష్టం. ఈ రూల్ ఇంప్లిమెంట్ అయితే అమెరికన్ స్టార్టప్ సిస్టమ్ అంతా కూడా, ఈకో సిస్టమ్ అంతా కూడా ఈ టెక్ వర్కర్స్ మీద అట్ లో శాలరీస్ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు వీళ్ళు 30% హైక్ చేసి రెమ్యూనరేషన్ అనేది ప్లస్ $1,00,000 కట్టానంటే ఏ స్టార్టప్ ఈకో సిస్టమ్ కూడా భరించలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రతిభ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేసి మిడిల్ లెవెల్లోనో ఎగ్జిక్యూటివ్ లెవెల్లో వెళ్ళిన వాళ్ళకి హై శాలరీస్ ఉంటాయి. $1,00,000 అనేది వాళ్ళు భరించైనా వెళ్తారు, వాళ్ళు ఆగరు. సో ఆబ్వియస్లీ వాళ్ళ శాలరీస్ ఎక్కువ ఉంటాయి అండ్ లాంగర్ పీరియడ్ ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ దెమ్. బట్ స్టార్టింగ్ లెవెల్లో వాళ్ళకి, అక్కడ స్టూడెంట్ చదివిన వాళ్ళకి ఇది చాలా పెద్ద దెబ్బ కొడుతుంది. ఈ ప్రతిభ ఉన్న వాళ్ళు అన్నవాళ్ళు అక్కడ చదివి అక్కడ బాగా చదివిన వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు. ఇంకా ఓపీటీ సిస్టమ్ అనేది క్లారిటీ రాలేదు. సో ఇది టూ ఎర్లీ టు టాక్ ఆన్ దట్. ఏదేదో పెద్ద గొడ్డలి పెట్టు అసన్నిపాతం అనే మాటలు మాట్లాడడానికి ఇంకా టూ ఎర్లీ పీరియడ్, చాలా చాలా టైం ఉంది మనకి ఇంకా డిసైడ్ చేయడానికి. ఒక స్టార్ట్ అయితే అయింది వేవ్ ఎగ్నెస్ట్ దిస్, దాని గురించి మాట్లాడదాం సార్. సో ప్రతిభ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా దెబ్బ ఉండదండి. సార్, వివేక గారు, ఇట్లాంటి పరిస్థితుల్లో అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు ఇప్పుడు కెనడా, ఆస్ట్రేలియా, యూరోప్ వంటి దేశాలు ఆల్టర్నేట్గా మారుతున్నాయా? ముఖ్యంగా ఐటీ నిపుణులు, విద్యార్థులు తమ వ్యూహం మార్చుకోవాల్సిన సమయం వచ్చిందా?
డెఫినెట్గా ప్లాన్ బి తీసుకోవాల్సిన అవసరం అయితే వచ్చిందండి. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ కూడా వచ్చింది. ఆర్గనైజేషన్స్ అమెరికాలో పనిచేసే బదులు వేరే కంట్రీస్లో, ఒక సౌత్ కొరియాలోనో లేకపోతే ఒక సింగపూర్లోనో ఒక కెనడాలోనో వాళ్ళ ఆర్గనైజేషన్స్ పెట్టుకొని ఏ కంట్రీ అయితే వెల్కమ్ చేస్తుందో ఇలాంటి వాళ్ళందరినీ అక్కడే వాళ్ళ ఆర్గనైజేషన్ సెటప్ చేసుకుని అక్కడికి తీసుకెళ్ళి పని చేయించవచ్చు. లేకపోతే అన్నీ కూడా ఆఫ్ షోర్ అనమాట, ఇండియాలోనే పెట్టుకొని ఇండియాలోనే పని చేసుకోవచ్చు. సో ఆల్టర్నేటివ్స్ కంపెనీస్ కూడా చూసుకోవాలి ఎట్లా చేద్దామని. మన టెక్ ఎంప్లాయీస్ కూడా ఎక్కడికైనా వెళ్ళి పనిచేద్దాం, ప్రతి దగ్గర కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక్క అమెరికా ఒకటే పరమావధి అనుకోకుండా వేరే ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. అట్లాగే స్టూడెంట్స్ కూడా మొదలుపెట్టారు వేరు కంట్రీస్ వెళ్ళడానికి. కెనడా మళ్ళీ వెల్కమ్ చేస్తుంది బ్యాక్కి, ఆస్ట్రేలియా కానీ. బట్ అన్ని కంట్రీస్లోని క్యాప్ అయితే ఉందండి. ప్రతి దగ్గర కూడా దేర్ ఇస్ ఎ రెసిస్టెన్స్ టు ఆల్ దీస్ వీసాస్ అండి. ప్రతి కంట్రీలోని ప్రతి అడ్వాన్స్ కంట్రీ కూడా రెసిస్ట్ చేస్తోంది వీటిని. సో ఆచితూచి ఈ పరిస్థితుల్లో మన భారతీయ విద్యార్థులకు కానీ టెక్ ఎంప్లాయీస్కి కానీ ప్లానింగ్, ఒక ప్రణాళిక అనేది తప్పనిసరి. ఏదో నేను ఇవాళ డిగ్రీ అయిపోయింది రేపు వెళ్ళిపోదాం అనుకుంటే అవ్వదు. 2 సంవత్సరాల ముందు నుంచి ఒక ప్రణాళిక రాసుకొని ఏ కంట్రీ అయితే మన టైప్ ఆఫ్ జాబ్కి, మన టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్కి పనికి వస్తుంది, ఎవరు మన వెల్కమింగ్గా ఉన్నారు, ఎక్కడ కాస్ట్ తక్కువ అవుతుంది, ఎక్కడ మనకి ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని చూసుకొని ఆ కంట్రీని, ఆ ప్రోగ్రామ్ని, ఆ ఆర్గనైజేషన్ని కూడా చూస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ ఖచ్చితంగా ప్రణాళికతో వెళ్ళేవాళ్ళు సక్సెస్ అవుతారు. లేకపోతే ఇదివరకట్లాగా నాకు H1B వచ్చేస్తుంది, ఏదో లాటరీ తగులుతుంది అనుకునేది కష్టతరం మటుకు ఖచ్చితంగా అయింది. ఇంపాసిబుల్ అనే పరిస్థితి రాలేదు. ఇప్పటికి కూడా అమెరికానే నెంబర్ 1 కంట్రీ కింద ఉంటుంది. మన వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి చదువు కానీ ఉద్యోగాల కంటే ఇప్పటికీ అమెరికానే నెంబర్ 1. కానీ రాబోతున్న రోజుల్లో ఇవి కనుక చట్టం ముందు నిలిస్తే ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. రైట్. రాధా గారు, చివరిగా మొత్తంగా చూస్తే అమెరికా తాజా నిర్ణయాలు తాత్కాలిక ట్రంప్ విధానాల లేక అమెరికా ఇమిగ్రేషన్ పాలసీలో శాశ్వత మార్పునకు సంకేతాల? రాబోయే రోజుల్లో ఇండియన్ స్టూడెంట్స్, ఐటీ నిపుణులు ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఇది కేవలం తాత్కాలికమే అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఇందాకలా మనం అనుకున్నట్లు ఇది ఒక లాంగ్ రన్లో కంప్లీట్గా ఈ ట్రంప్ లేదంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన వీసా విధానాన్ని కంప్లీట్గా పునర్వ్యవస్థీకరిస్తుంది అనే ఇండికేషన్స్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికి అనుగుణంగా మన భారతదేశంలో మనం ఇక్కడ ఈకోసిస్టమ్ని మరింత స్ట్రెంథెన్ చేసే అంశంతో పాటు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత స్ట్రెంథెన్ చేయడం, అలాగే యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్నటువంటి విద్యార్థులు వాళ్ళు స్టూడెంట్ వీసా అయితేనేమి కానీ అలాగే ఓపీటీకి కావాల్సినటువంటి సమయాన్ని ఖచ్చితంగా అంచనా వేసుకొని వెళ్ళడం కూడా ఇక్కడ చాలా అవసరం అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే ఇది లాంగ్ రన్లో ఎంతవరకు నిలుస్తుంది అని మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశం. బికాజ్ షార్ట్ రన్లో అమెరికన్స్కి ఇది జాబ్స్ క్రియేట్ చేయొచ్చు, బట్ లాంగ్ రన్లో దీని కాస్ట్ అమెరికన్ ఎకానమీ భరిస్తుందా లేదంటే అమెరికన్ కంపెనీస్ ఏ విధంగా భరిస్తాయి అని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ లాంగ్ రన్లో ఇది అమెరికన్ ఎకానమీపై కాస్ట్ పెడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేనటువంటి సందర్భంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 15 తర్వాత చాలా వరకు పాలసీలో మార్పులు ఉంటాయని అర్థమవుతుంది. అలాగే H1B వీసాకి ఇచ్చినటువంటి గడువు, అంటే ఇన్నాళ్ళు 60 days గ్రేస్ పీరియడ్ ఇచ్చేవారు, ఇది కూడా ఇప్పుడు పునరాలోచన చేస్తారు అన్నటువంటి సందర్భంలో సో కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి అనుగుణంగా మన ప్రొఫెషనల్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్లాన్ చేసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్, ధన్యవాదాలండి వివేకానందమూర్తి గారు అట్లాగే రఘురామపాత్రుని గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి. నమస్కారం. నమస్తే అండి. రైట్, ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.